రైట్. స్కిల్లో కేసు నిల్, ఆ ఆరోపణల్లో వాస్తవాలు లేవు. చంద్రబాబుపై కేసు మూసివేత, మొత్తం 37 మందిపై విచారణ క్లోజ్. సిఐడి నివేదికకు ఏసీబీ కోర్టు ఆమోదం. వాదన వినాలన్న అజయ్ రెడ్డి పిటిషన్ డిస్మిస్. మన పురుషోత్తమ్ రెడ్డి గారు చెప్పండి, ఇది కొత్త ట్రెండ్ కదా, ఇక ఏ గవర్నమెంట్ వచ్చినా సరే ఆ పాత కేసులన్నీ కొట్టేయించుకోవచ్చా, అసలు లేకుండా చేసుకోవచ్చా, లేదు చంద్రబాబు గారికి ఉన్న చాకచక్యం అటువంటిదా? మరి ఏకంగా టీడీపీ ఆఫీస్కే డబ్బులు వెళ్ళాయని ఆ రోజుల్లో రిపోర్ట్ ఇచ్చిన సిఐడి రిపోర్టు అవన్నీ ఏమైపోయినట్లు? కోర్టు వారు ఇలాంటి డెసిషన్ తీసుకోవడం సబబుగానే అనిపిస్తుందా? పోనీ కనీసం మరి కొన్ని కేసులకు సంబంధించి తీర్పు కాపీలు కూడా ఇవ్వలేదని చెప్పి హైకోర్టుకి వెళ్ళారు కొందరు. మరి ఇప్పుడు ఇది ఈ కేసు తీర్పు ఏమవుతుందో తెలియదు. ఏమిటి ఈ పరిణామం? ఇది న్యాయ వ్యవస్థకి, రాజకీయ వ్యవస్థకి ఇది మంచి పరిణామమేనా? కొమ్మిగారు, స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి ఇంకో కొన్ని కేసుల పైన అమరావతి రింగ్ రోడ్ అలైన్మెంట్ చేంజెస్ కానీ, మద్యం సిండికేట్ వీటన్ని సంబంధించి గత ప్రభుత్వంలో సిట్ వేసి, క్యాబినెట్ సబ్ కమిటీ వేసి, క్యాబినెట్ సబ్ కమిటీ సిఫార్సు మేరకు సిట్ వేసి, ఆ సిట్ విచారణలోగా వారిపైన కేసులు నమోదు చేశారు, అరెస్ట్ కూడా చేశారు. కోర్టు తేల్చాలి నిజానిజాలు ఏంది, సిట్ ఆరోపణ కరెక్టా, చంద్రబాబు గారు ఏదైతే నాకు సంబంధం లేదనుకుంటున్నారో అది కోర్టులు తేల్చాలి. ఇతిమిద్దంగా ఇప్పుడు నేను వ్యక్తిగతంగా వారో ఈరోజు చెప్పలేను. అయితే రాజకీయంగా మనం ఆలోచించాల్సిన వ్యవస్థలకు ఉన్న గౌరవాన్ని కాపాడాలి, వ్యవస్థలకు ఉన్నటువంటి ఇండిపెండెన్స్ని పోగొట్టకూడదు. ఈరోజు కేసు ఏమని చేస్తున్నారు, తగిన ల్యాక్ ఆఫ్ ఎవిడెన్స్ సరిగ్గా లేవు అనే పేరుతో విత్డ్రా చేసుకునే ప్రయత్నం, ఇది కొత్త వ్యూహం. కానీ ఇది ఫలించదు. ఈరోజు తాత్కాలికంగా కింద కోర్టులు ఏదైనా జరిగితే జరగచ్చు, కానీ బట్ ఏదైతే కాన్స్టిట్యూషన్స్ కోర్టులు ఉన్నాయో దీన్ని అలో చేయవు. ఖచ్చితంగా ఇది వారికే ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. ఇక నాకు ఒక లాజిక్ ఏంటంటే కొమ్మినేని గారు, ఒక అధికారి లేదా ఒక సిట్ వ్యవస్థ ల్యాక్ ఆఫ్ ఎవిడెన్స్ అని చెప్పింది, వాళ్ళే కదా మళ్ళీ ఎవిడెన్స్ లేదని చెప్పాల్సింది. ఇప్పుడు కొత్త అధికారులు ఆడికి వచ్చి లేదని చెప్తే ఇప్పుడు వాళ్ళని ఏం చేయాలి? ఒక పౌరుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి విషయం పక్కన పెడదాం, ఒక పౌరుడుగా ఆయన హక్కులు హరించినట్టేగా. ఇప్పుడు పాత అధికారులు 1, 2, 3, 4 XYZ ఎవరైనా కానీ వారు కేసు పెట్టారు. ఇప్పుడు ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ లేకుండా ఒక వ్యక్తిని అట్లా ఇబ్బంది పెట్టచ్చా? ఆ క్వశ్చన్లు రేపు రావా? అధికారులు ఎంత, దీంట్లో నేను గతంలో కూడా చాలాసార్లు చెప్పాను, అధికారులు భారీ మూల్యం చెల్లించుకోబోతున్నారు రాజకీయ ఈ వ్యూహాలు అమలు చేస్తే. ఎందుకంటే రేపు కోర్టులో ఎవరైనా ఒక పిటిషన్ వేసి ఇప్పుడు ల్యాక్ ఆఫ్ ఎవిడెన్స్ అని ఇప్పుడున్న అధికారులు చెప్పేస్తున్నారు. గతంలో ల్యాక్ ఆఫ్ ఎవిడెన్స్ ఎట్లా పెట్టారా కేసు అనే క్వశ్చన్ రాదా? వస్తే వాళ్ళు ముందుకు రారా? మొత్తం కాంప్లికేటెడ్ అవుతుంది. నిజంగా ల్యాక్ ఆఫ్ ఎవిడెన్స్ ఉంటే విచారణ వేగవంతం చేసేస్తే తొందరగా కోర్టులే కొట్టేస్తాయి కదా. ల్యాక్ ఆఫ్ ఎవిడెన్స్ అనేది నిజమైతే ఇంకా మంచిది కదా, తొందరగా ఒక 6 నెలల సంవత్సరం కోర్టులో వాదనలు పూర్తి చేయకపోతే కోర్టు కొట్టేస్తుంది. కానీ ఈ ప్రాక్టీస్ మాత్రం కొమ్మినేని గారు రాజకీయాలలో విలువల్ని ప్రశ్నిస్తుంది, ప్రజలకి విశ్వాసం కోల్పోతుంది. ఇప్పుడు విచారణ మనకు ఉన్న రాజకీయ పార్టీల మీద కొంత విశ్వాసం, అవిశ్వాసం ఇట్లాంటివి కొంత ప్రజల్లో ఉంది. అందరికి కొంత విశ్వాసం ఉన్నది ఏది, న్యాయ వ్యవస్థలు, లీగల్ ఇన్స్టిట్యూషన్స్ పైన విశ్వాసం కొంత ఉంది. ఆ విశ్వాసం కూడా పోతే ఎట్లా? ఇప్పుడు ఎవరైనా అధికారంకి వస్తే వాళ్ళు కేసు కొట్టించుకోవచ్చు అనే మెసేజ్ వెళ్తా ఉంది తప్ప ల్యాక్ ఆఫ్ ఎవిడెన్స్ పోదు. ల్యాక్ ఆఫ్ ఎవిడెన్స్ ఉంటే మీరు ఆ ప్రాసెస్లో కొట్టేస్తే మీ గౌరవం పెరుగుతుంది. ఖచ్చితంగా ఈ మొత్తం ప్రాసెస్లో ప్రభుత్వం ఈరోజు తాత్కాలికంగా కేసులు పోవచ్చు, ఉండొచ్చు, కానీ లాంగ్ రన్లో మాత్రం కాన్స్టిట్యూషన్స్ కోర్టులు జోక్యం చేసుకుంటాయి, తిరిగి విచారణ ప్రారంభమవుతుంది. అప్పుడు ఇబ్బంది పడేది ఎవరు అంటే ఈ మొత్తం ప్రాసెస్. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ కూడా తీసుకోవాలి మీ నుంచి. చంద్రబాబు నోబుల్ పర్సన్ అని చెప్పి నితిన్ గడ్కరీ గారు ప్రశంసించారట. నిజంగానే నోబుల్ పర్సన్ అయితే సంతోషమే, కానీ ఇలాంటి నోబుల్ పర్సన్ తన మీద వచ్చిన కేసులు తనే ఎట్లా తీసుకోగలుగుతాడు అనే ప్రశ్న, అది నోబుల్ పర్సన్ చేసే పరిస్థితి అవుతుందా? నోబెల్ పర్సన్స్ అంటే గడ్కరీ గారి దృష్టిలో బీజేపీతో అవసరమైనట్టుగా మేమందరూ అద్భుతంగా, నోబెల్ అంటే ఏంది, సర్వోన్నతమైన, ఆ రాజకీయ వ్యూహాలు ఆయన సర్వోన్నత వ్యక్తి, దాంట్లో ఇంకా ఆయనకి నోబెల్ ఖచ్చితంగా నోబెల్ పర్సనే. బీజేపీతో కలవచ్చు, బీజేపీ తిడిపోవచ్చు, గడ్కరీ గారికి ఈరోజు సంతోషం కాబట్టి నోబెల్ పర్సన్. ప్రైమ్ మినిస్టర్ని ఎంత తీవ్రంగా విమర్శించవచ్చు. ఇందాక మనం ఒక వీడియో చూసాం కదా, ఏది 3,500 కోట్లు సర్దార్ వల్లభాయ్ పటేల్కి విగ్రహాన్ని పెడతారు, మాకు ఇవ్వరా అని, రాజధానికి ఇవ్వరా అని, ఇట్లాంటివి. మరి ఇవి ఏ రకంగా నోబెల్ పర్సన్ అనేది చెప్పాలిగా? కేసులు విత్డ్రా చేసుకుంటున్నందుక, అబద్ధపు ఎన్నికల హామీలు ఇచ్చినందుక, ఎట్లా ఏ రకమైనటువంటి స్టాండర్డ్? మరి ఈనాడు వాళ్ళే కావాలని రాశారా నిజంగానే? నితిన్ గడ్కరీ చంద్రబాబు గారికి ఇది ఒక రకంగా అన్నారో లేదనేది కన్నా గడ్కరీ గారి దృష్టిలో యాజ్ ఎ బీజేపీ లీడర్, ఆయన కేంద్ర మంత్రి అనే ముందు బీజేపీ లీడర్, బీజేపీకి ఆయన నోబెల్ పర్సనే. అవసరమైనప్పుడు స్నేహం చేయడం, అవసరమైనప్పుడు విడిపోవడం, ఇది నోబెల్ పర్సన్ కాబట్టి వాళ్ళకి సంతోషం కలిగి ఉండొచ్చు. బీజేపీ తెలుగుదేశం రాజకీయ వ్యూహాల్లో ఖచ్చితంగా చంద్రబాబు గారు నోబెల్ పర్సనే.
రైట్. శేఖర్ గారు చెప్పండి, స్కిల్ స్కామ్ కేసుని ఆయన కొట్టేయించుకోగలిగిన గొప్ప నోబుల్ పర్సన్గా గడ్కరీ గారు గుర్తించారా? అనేకసార్లు మోడీ గారిని వాళ్ళందరినీ కూడా అంత గట్టిగా విమర్శించడమా దూషించడమా అనేది మీ ఇష్టం, మీరు ఏదైనా అనుకోండి. అలాంటి నోబుల్ పర్సన్ ఇప్పుడు స్కిల్ స్కామ్ కేసు కొట్టేయించుకుంటే తప్పేముంది అని అడిగితే మీరేం చెప్తారు? సార్ ఆయన నోబెల్ పర్సన్ ఒక్కటేంటి సార్, ప్రపంచంలో అన్నిటికీ ఆయనే. ప్రపంచంలో ఏది వచ్చినా ఆయన ఆద్యుడు ఆయనే సార్. ఆయన నోబెల్ ఇచ్చి ఆయన కించపరచొద్దని చెప్పి నితిన్ గడ్కరీ గారిని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను సార్. ప్రపంచంలో ఎన్ని అవార్డులు ఉంటాయో మొత్తం చంద్రబాబు గారికే కట్టబెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ నేను. ఎస్ సార్, ఆర్థిక నేరస్తులకు అధికారం కట్టబెడితే ఎలా ఉంటుందనడానికి ఉదాహరణ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతా ఉంది సార్. సార్ చంద్రబాబు నాయుడు గారి కేసును ఒకవైపు కొట్టేయించుకుంటూ సార్ స్కిల్ కేసు అనేది పూణేలో మొదలైంది సార్. మొదటగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్టిన కేసు కాదు ఇది. మొదటగా దానికి మూలాలు దొరికింది పూణేలో ఇన్కమ్ ట్యాక్స్ సోదాల్లో దొరికినటువంటి ఆధారాలను బట్టి స్కిల్ కేసు డొంక కదిలింది సార్. అక్కడి నుంచి నేరుగా ఏదైతే టీడీపీ ఆఫీస్ కి డబ్బులు వచ్చాయి, మనీ రూటింగ్ ఎలా అయిందని కూడా పూర్తిగా ఆధారాలతో సహా అప్పటి సిఐడి సిట్ గుర్తించి కోర్టు ముందు పెట్టడం జరిగింది. పెట్టిన తర్వాత కోర్టు వారు దానికి సంతృప్తి చెంది, గౌరవ న్యాయమూర్తి గారు సంతృప్తి చెంది చంద్రబాబు నాయుడు గారికి 50 రోజులకు పైగా రిమాండ్ కూడా విధించారు. 50 రోజులకు పైగా ఆయన రాజమండ్రి స్నేహ బ్లాక్ లో జైల్లో గడిపినటువంటి పరిస్థితి మనం అందరం చూసాం సార్. అది ఇప్పుడు అధికారంలోకి రాగానే మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అండి సార్. ఇది ఒకటి కొత్తగా ఒకటి తీసుకొచ్చారు సార్. ప్రతి కేసుని మూసేసుకోవడం కోసం మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అని చెప్పి ఒకటి తీసుకొచ్చి కొత్త సాంప్రదాయానికి తెరలేపి తన మీద ఉన్న కేసుల్ని తానే కొట్టేయించుకుంటూ, ఇది ఎక్కడ సాంప్రదాయం? అధికారం ఇచ్చింది ప్రజలకు మంచి చేయమని, సంక్షేమం, అభివృద్ధి, రాష్ట్రాన్ని ఎలా అంటే ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లమని, యువతకు ఉపాధి కల్పించమని చెప్పి, మహిళలకు సాధికారత కల్పించమని చెప్పి వీటన్నిటికీ అధికారం ఇచ్చారు. మరి వీళ్ళేంటో అది అర్థం కాదు సార్. ఒకవైపు విచ్చలవిడి అప్పులు, ఇంకోవైపు విచ్చలవిడి దోపిడీ, ఇంకోవైపు తమ మీద ఉన్న కేసుల్ని అడ్డగోలుగా ఎత్తేయించుకోండి సార్. సార్ మీకు ఇంకొక అద్భుతమైన విషయం కూడా చెప్పాలి సార్. వీళ్ళు కొన్ని కాన్ఫిడెన్షియల్ జీవోల ద్వారా కూడా ఎంత అరాచకానికి పాల్పడుతున్నారు. పరాకాష్ట జీవో నెంబర్ 147 ఐ థింక్ సార్, నాకు లోపల ఉంది, అది తీయలేదు. కాన్ఫిడెన్షియల్ జీవో ఇచ్చి గుజ్జుల సీను అనే అతని మీద 250 కోట్ల రూపాయలు కుంభకోణం చేశారు. మాజీ ఆఫ్కోర్స్ చైర్మన్, కడప జిల్లాకు చెందినటువంటి వ్యక్తి. అతని మీద గత ప్రభుత్వం కేసు పెట్టడం జరిగింది సార్. ఆ కేసు పెట్టి 9 కోట్ల రూపాయల నగదు, 3 కేజీల బంగారం, విలువైన డాక్యుమెంట్లు సీజ్ చేశారు సార్. మరి వాళ్ళకి కాన్ఫిడెన్షియల్ జీవో ఇచ్చి కేసును ఎత్తేశారు సార్. ఓకే, ఆ కేసు ఎత్తేసినప్పుడు ఈ కేసు ఎత్తేయడం పెద్ద సమస్య కాదేమో. అందుట్లో నోబుల్ పర్సన్ కాబట్టి ఎత్తేయించుకున్నారు. నోబుల్ పర్సన్స్ యొక్క పరిపాలనలో అక్రమాస్తుల మీద, ఏదైతే అక్రమార్కుల మీద, అక్రమ ఆర్జన చేసిన వాళ్ళ మీద కేసులు మొత్తం ఎత్తివేయబడును అని ఒక ట్యాగ్ లైన్ బోర్డు తగిలించాలి. సినిమా ఉంటుంది సార్, ఈడియట్, వీడి పెద్ద మంచి, వీడి పెద్ద ఎదవ అని ఇట్లాంటి రాసి ఉంటుంది సార్. అట్లాంటి పదాలు వాడద్దు. దయచేసి అభ్యంతర పదాలు వాడద్దు. వాళ్ళు ఏమైనా బోట్లు పెట్టుకుని ఉండేది వేరే విషయం. ఐ డోంట్ అనకూడదు కూడా. దేనికదే చర్చగా నడుపుదాం అంతవరకే. సార్ నేనేమన్నా అంటే నోబుల్ పర్సన్ కింద ట్యాగ్ లేను, ఓకే, అక్రమంగా ఆర్జించిన వ్యక్తుల మీద ఉన్నటువంటి కేసులు మొత్తం ఎత్తివేయబడును అని కింద ట్యాగ్ లైన్ పెడితే బాగుంటుందేమో సార్. రైట్, ఓకే.